రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఈడీ షాక్ ఇచ్చింది. 800 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 14 ఏళ్లుగా కొనసాగుతున్న మనీ లాండరింగ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్లను జప్తు చేసినట్లు సమాచారం. 2009-2010లో నమోదైన అవినీతి ఆరోపణ కేసులో చర్యలు చేపట్టారు. ఎంపీగా ఉన్నప్పుడు జగన్ కంపెనీలకు లాభాలు కలిగించినందుకు వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని ఆరోపణలున్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్న భూములు, కొన్ని కంపెనీల్లో ఉన్న వాటాలను కూడా అటాచ్ చేసినట్లు సమాచారం. ఈ ఆస్తులు జగన్ వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబం, సంబంధిత కంపెనీలు, సహచరుల పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ విచారణ జరుపుతుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చూసుకోవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. 800 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. అయితే 14 ఏళ్లుగా ఇది మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి పై కేసు ఉన్నటువంటి విషయం తెలిసిందే. ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. అయితే 14 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి మల్టీ ల్యాండ్ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్లను జప్తు చేసినట్లు కూడా సమాచారం. 2009-10లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో చర్యలు చేపట్టారు. ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కంపెనీలు అదేవిధంగా లాభాలు కలిగించినందుకు వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ఉన్నటువంటి భూములు, కొన్ని కంపెనీల్లో ఉన్న వాటాలను కూడా అటాచ్ చేసినట్లుగా సమాచారం. ఈ ఆస్తులు జగన్ వ్యక్తిగతం కంటే ఎక్కువగా ఆయన కుటుంబ సంబంధిత కంపెనీల సమాచారం పేరుతో ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతా ఉంది. గతంలో కోర్టులో కేసు ఉన్నటువంటి విషయం తెలిసిందే. అయితే ముందస్తు బెయిల్ మీద ప్రస్తుతం జగన్ బయట ఉన్నటువంటి విషయం తెలిసిందే. జగన్ పై అక్రమాస్తుల కేసులు చాలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం 800 కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేయడంతో ఒకసారిగా జగన్మోహన్ రెడ్డికి షాక్ తగిలిందని చెప్పుకోవాలి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నారు. అప్పుడు వీటన్నిటిని కూడా తోటి పెట్టారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేంద్రంతో ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డిపై చర్యలు చేపట్టలేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి గతంలో చంద్రబాబుని కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించినటువంటి విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా బయటకు తీయడానికి అయితే రాష్ట్ర పూర్తి సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే జగన్ ఈడీ ఇచ్చినటువంటి 800 కోట్లతో పాటు గతంలో కొన్ని సుమారుగా 1,00,000 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు తండ్రి పదవిని అడ్డు పెట్టుకొని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అప్పుడు అక్రమాస్తులు సంపాదించారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా 2009-10 టైంలో 2009లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఈ యొక్క అక్రమాస్తులకు సంబంధించి కేసులు అయితే 2009-2010లో పూర్తిగా కూడా అవినీతి ఆరోపణలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఈ కంపెనీల లావాదేవీలు కలిగించినందుకు ఆ వ్యాపార సంస్థలతో ఎక్కువగా కూడా ఎక్కువ లాభాలు పొందారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డిపై అయితే పూర్తి స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. అయితే దానికి సంబంధించినటువంటి విలువైన ఆస్తులనే ఈడీ అటాచ్ చేసిందని కూడా చెప్తాను. అయితే ఈ కేసు 14 ఏళ్లుగా కొనసాగుతుంది. మనీ లాండరింగ్ కేసులో సుమారుగా 800 కోట్ల విలువైనటువంటి భూముల షేర్లను కూడా జప్తీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఏవైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారో, ఎక్కడైతే ప్రస్తుతం అయితే ఈ యొక్క 800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ ఉందో వాటిని అన్నింటినీ కూడా జప్తు చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇవే కాకుండా ఇంకా మరికొన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వీటికి అటాచ్ చేసినటువంటి నేపథ్యంలో వీటికి ఈడీ అయితే ప్రస్తుతం షాక్ ఇచ్చినటువంటి విషయం తెలిసిందే. మరి ముందు కూడా మరికొన్ని కేసులు అయితే ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి దీనిపై మరి వైసీపీ నేతలు కానీ మరి జగన్మోహన్ రెడ్డి కానీ ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే
మరికొన్ని ఆస్తులు కూడా అటాచ్ చేయడానికి అయితే ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మొదటిగా ఈ కేసుకు సంబంధించి 800 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసి అయితే జగన్ కి షాక్ ఇచ్చింది. అయితే ఇది ముందు ఎగ్జాంపుల్ మాత్రమే అని చెబుతున్నారు. ముందు ఇంకొన్ని కూడా అటాచ్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి దీనిపై ఎట్లా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.